ఇవాల్టి ముఖ్యాంశాలు. మహిళా సంఘాలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్. మహిళా సంఘాలకు వడ్డీల నగదును జమ చేసిన ప్రభుత్వం. అప్పుల కోసం చెల్లించిన వడ్డీలను 344 కోట్ల రూపాయలు సెర్ప్ నిధులతో గ్రామీణ, పట్టణ మహిళా సంఘాలకు ప్రభుత్వం విడుదల. నియోజకవర్గాల్లో చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యేలు, మంత్రులు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రాథమిక నివేదిక విడుదల. ఎయిర్ ఇండియా ప్రమాదంపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో 15 పేజీల ప్రాథమిక నివేదిక. టేకాఫ్ అనంతరం ఇంధన కంట్రోలర్ స్విచ్లు ఆగిపోవడం, పైలట్ల మధ్య అపార్థాలు తలెత్తడం వంటి వివరాలు నమోదు. శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా తగ్గిన వరద, 3 గేట్లు మూసివేత, 1 గేటు ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల. ఇన్ఫ్లో 1,37,635 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 94,497 క్యూసెక్కులు. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి. కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ కు బెదిరింపులు, చంపేస్తామని ఇన్స్టాగ్రామ్ లో బెదిరించిన వ్యక్తి. పాట్నాలో సైబర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు. కేంద్ర ప్రభుత్వ 16వ రోజ్గార్ మేళా, 51,000కు పైగా ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చిన ప్రధాని మోదీ. కేంద్ర ప్రభుత్వంలో వివిధ విభాగాలు, సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికైన 51,000కు పైగా యువతీ యువకులకు నియామక పత్రాలను వర్చువల్ గా ప్రదానం.